హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పిఎల్సి ప్రోగ్రామ్ అనేది మోటార్ స్టార్టర్ సర్క్యూట్ని యూజ్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం వచ్చేటప్పటికి ఆన్ ఆఫ్ లైట్స్ అంటే ఫీడ్బ్యాక్స్ ఇచ్చే విధంగా ఈ వీడియోలో మనం ప్రోగ్రామ్ అనేది నేర్చుకుందాం. ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసుకోండి. సో అలా చేసుకుంటేనే నేను ఏవైతే వీడియోస్ చేస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో డబ్ల్యూపీఎల్ సాఫ్ట్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు రాను అలా బేసిక్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరే కొన్ని రోజులకి సొంతంగా సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేసేటట్టుగా తయారైపోతారు. ఓకేనా. ఇప్పుడు మనం డబ్ల్యూపీఎల్ సాఫ్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. సో చూశారు కదా, ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ అనేది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇదే చేయాలి, మనం ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే స్టార్టర్ అనేది ఇది ముందు మనం ఇంతకుముందు చేసిన వీడియో అనేది స్టార్టర్ సర్క్యూట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఆన్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అనేవి ప్రోగ్రామ్ చేసాం అనమాట. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇది మీకు ఆన్ చేస్తున్నాను చూడండి. సిమ్యులేటింగ్ అనేది చేస్తున్నాను. సిమ్యులేటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా. సో చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనం సిమ్యులేటింగ్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆఫ్ కండిషన్లో ఉంది. రన్ మోడ్లోకి పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ Y1 అనేది ఆన్ అయింది చూసారా. ఇక్కడ మోటార్ అనేది స్టార్టర్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఆఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ లైట్ అనేది ఆన్ అయింది. Y2 అనేది ఆన్ అయింది. ఎప్పుడైతే ఆన్లో ఉంటుందో Y2 అనేది ఆఫ్ అయిపోయి Y0 Y1 అనేది ఆన్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు దాన్ని నేను ఆన్ చేస్తున్నాను చూడండి. X0 ఏదైతే ఉందో దాన్ని నేను ఆన్ చేస్తున్నాను. ఓకే. సో X0ని నేను ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేస్తే ఏమవుద్దంటే Y0 Y1 అనేది ఆన్ అయ్యి Y2 అనేది ఆగిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి ఆన్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు ఏమైంది, Y0 Y1 ఆన్ అయింది, Y2 అనేది ఆగిపోయింది. సో దీన్నే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకేనా. సో చాలా క్లియర్గా వినండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇవి రానున్న రోజుల్లో ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీకు మంచి ప్రోగ్రామ్స్ ఇవి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో చాలామంది ఎవరు చేయట్లేదు. సో మీకు నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు. ఓకేనా. సో ప్రతిసారి చేసిన వీడియోనే మళ్ళీ చేయండి, వీడియో అప్లోడ్ చేయండి అని అంటున్నారు. సో నేను అన్నీ చేశాను. 450 460 వీడియోలు చేశాను. అవన్నీ మీకు ఉపయోగపడినవే. సో మీకు చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి, అన్న ఈ వీడియోలో చెప్పిన టాపిక్ నాకు అర్థం అవ్వలేదు, సో మళ్ళీ నాకు చెప్పండి అంటే నేను ఏదో చెప్పగలను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, దీన్ని మనం కొత్తగా ప్రాజెక్ట్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం, ఏదో ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఇచ్చేస్తాం. టైటిల్ అనేది ఇచ్చిన తర్వాత ఓకే చేస్తాం. సో ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది కదా. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే మనం ఎన్ఓఎన్సీలో ఏవే కావాలి, ఎన్ని కాయిల్స్ కావాలి, ఎన్ని అవుట్పుట్స్ కావాలి, ఎన్ని ఇన్పుట్స్ కావాలనేది మనం చూసుకొని దాని ప్రకారంగా ప్రోగ్రామ్ చేసుకుంటాం అనమాట. ముందు మనం ఏం చేసుకుంటాం అంటే ఎన్ఓని తీసుకుందాం. సో ఎన్ఓ ఇన్పుట్. సో ఇన్పుట్ని దాన్ని నేను X0గా ఇండికేట్ చేస్తున్నాను. ఓకేనా. సో X0గా ఇండికేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్సీ తీసుకున్నాను, నార్మల్లీ క్లోజ్డ్ ఎలిమెంట్. సో దీన్ని X1గా ఇండికేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చింది కదా చూడండి, X1. సో ఇండికేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, సో అది రాంగ్ అనమాట. సో దాన్ని మీరు క్యాన్సిల్ చేయండి. X0 ఈ ఎన్సీ తీసుకోబోయి వేరే ఎలిమెంట్ తీసుకున్నాను. ట్రిగ్గరింగ్ ఇన్పుట్ పల్స్ రైజర్ తీసుకున్నాను. సో దాన్ని డిలీట్ చేసేస్తున్నాను చూడండి. సో బై మిస్టేక్ అలా జరిగింది. సో ఎన్సీ తీసుకోండి. సో ఎన్సీ తీసుకొని దానికి X1 అనే నేమ్ అనేది ఇవ్వండి. సో X1 వచ్చేసింది కదా ఎన్సీ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే అవుట్పుట్ కాయిల్ ఇస్తాం, కాయిల్. ఓకేనా. అది Y0. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ట్రిగ్గర్ హోల్డింగ్ సర్క్యూట్ కోసం మనం ఏం చేస్తాం అంటే ఒక ఎన్ఓ తీసుకుంటున్నాం. ఈ ఎన్ఓ దేన్ని హోల్డ్ చేసి ఉంచుతుంది, Y0ని. కాబట్టి అక్కడ మనం దాన్ని Y0తో ఇండికేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో Y0 అయిపోయింది కదా. దానికి హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్ ఒకటి ఇచ్చేసాం. ఇది సర్క్యూట్ అయిపోయింది. ఇంతకుముందు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఇప్పుడు మనం దీనికి ఇండికేటర్ ల్యాంప్స్ అనేవి యాడ్ చేస్తాం. అంటే ఫీడ్బ్యాక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనే ఫీడ్బ్యాక్స్ని మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఎలాగో ఇప్పుడు మీరు చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఎన్ఓ తీసుకున్నాను.
సో వై నాట్ అవుట్పుట్ తీసుకున్నాం. వై నాట్ ఆన్లో ఉంటేనే ఈ ఫీడ్బ్యాక్ ఆన్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో వై నాట్ ఆన్లో ఉంటేనే ఈ y1 ఫీడ్బ్యాక్ అనేది ఆన్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను, y1 అనే ఇండికేటర్తో అవుట్పుట్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఆన్లో ఉంది అనేసి. సో ఇక్కడ మరి y0 తీసుకోండి. ఓకేనా? y0 తీసుకున్నాను. సో ఇక్కడ దీనికి ఏం చేశాను, నేను ఒక అవుట్పుట్ అనేది తగిలించాను. ఓకేనా? సో y1 అనే అవుట్పుట్ని తగిలించాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేశాను, మళ్ళీ మనకి ఇప్పుడు సర్క్యూట్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి ఇండికేషన్ లైట్ ఒకటి కావాలి, ట్రిప్ ఫీడ్బ్యాక్, ఆఫ్ ఫీడ్బ్యాక్. దీన్ని నేను ఏం చేశానంటే x0ని మనం ఆన్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి x0 అనేది ఆఫ్లో ఉండాలి ఇక్కడ. సో అంటే ఎన్సీ ఎలిమెంట్ని x0తో ఇండికేట్ చేస్తున్నాను. ఒక ఎన్సీ ఎలిమెంట్ తీసుకొని ఒక x0గా ఇండికేషన్ ఇండికేట్ చేస్తున్నాను, ఒక ఇన్పుట్. ఓకేనా? సో చూశారు కదా, ఇక్కడ నేను x0 తీసుకుంటున్నాను ఎన్సీ ఎలిమెంట్కి, నార్మల్లీ క్లోజ్డ్ ఎలిమెంట్కి. ఇప్పుడు నేను దీన్ని y2తో ఇండికేట్ చేస్తున్నాను అవుట్పుట్ ట్రిప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ని. ఓకేనా? ఇది సర్క్యూట్ అనమాట. దీన్ని మనం ఏం చేస్తున్నాం, కంపైల్ చేయాలన్నమాట. గుర్తుంచుకోండి, కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేయాలి, సిమ్యులేటర్ అనేది ఆన్ చేయాలి. సిమ్యులేటర్ అనేది ఆన్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ టు పిఎల్సి చేయండి. నెక్స్ట్ స్టార్ట్ ల్యాడర్ మానిటరింగ్ అని రాయండి. స్టార్ట్ ల్యాడర్ మానిటరింగ్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, రన్ మోడ్లోకి వచ్చేయండి. సో రన్ మోడ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ y2 అనేది ఆన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్టార్టర్ ఏదైతే ఉందో ఆఫ్లో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే మనం చూసారా y2 అనేది ఆఫ్లో ఉంది, ఎప్పుడైతే మనం స్టార్టర్ని ఆన్ చేస్తామో అంటే x0 అనేది ఆన్ చేస్తామో అప్పుడు ఏమవుద్ది, y2 అనేది ఆగిపోయి y0 y1 అనేది ఆన్ అవుద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూడండి, దాన్ని నేను ఆన్ చేస్తున్నాను, x0ని ఆన్ చేస్తున్నాను, సెట్ ఆన్. సో చూసారా y2 అనేది ఆగిపోయింది, y0 y1 అనేది ఆన్ అయింది. y0 అనేది కాంటాక్టర్ అనుకోండి, మోటార్ స్టార్టర్ కంట్రోల్ కాంటాక్టర్ అనుకోండి, y1 అనేది ఇండికేషన్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ దాన్ని ఎన్సీ నార్మల్లీ క్లోజ్ చేస్తే ఆగిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, ఇప్పుడు చూసారా ఆపేసాను కంప్లీట్గా. స్టార్టర్ అనేది ఆగిపోవడం వల్ల ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ అనేవి రాను ఇంకా అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా? చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఎవరు చేసుకోవట్లేదు, ఇప్పుడు అదే ప్రాబ్లం. చేసుకోండి. నేను సిమ్యులేషన్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసాను, సిమ్యులేటర్ అది ఆఫ్ చేసుకొని. ఓకేనా? సో మీరు దీన్ని ఫైనల్గా చేసుకొని పిఎల్సీలోకి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, బాయ్.